నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది. చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఝాన్సీ గారికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ గారికి బాగా అవకాశాలు వచ్చి సినిమాలో బాగా బిజీ అయిపోయారు అనుకోండి. తర్వాత మరి మీరు అంటే మీకు మెయిన్గా ఈ డ్యాన్సు ఈవెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఝాన్సీ గారి మనస్తత్వం నాకు తెలుసు సార్. సినిమాలో బిజీ అయిపోయి ఖాళీ ఉన్న రోజుల్లో కూడా నీకు ప్రోగ్రాం ఉంది, పలానా సబ్బవరం, పలానా దగ్గర తాళపాలెం, పలానా గాజువాకలో, పలానా ఇక్కడ మన పలానా ఊరి పేర్లు ఉన్నాయి మన విశాఖపట్నానికి కొన్ని మంచి పేర్లు. ఆ ఊరి పేర్లు చెప్పగానే నాకు డేట్ ఖాళీ ఉంది అని అమ్మాయికి మనం చెప్పగానే ఖచ్చితంగా వచ్చి మేము ఇప్పుడైతే ఏదైతే ఏ స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ చేయడానికి అయితే మాత్రం ఎప్పుడూ వెనకాడదండి. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఎంత పెద్ద ఇదే అయిపోయినా సరే. లాస్ట్ టైం నేను కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడైతే మిమ్మల్ని వదలనంది. మాస్టర్ ఆడినంత కాలం, డ్యాన్స్ చేసినంత కాలం, ఆయన ట్రూప్ ఉన్నంత కాలం నేను కూడా ఆయనతోనే ఉంటాను, ఈ ట్రూప్లో ఒక భాగస్థురాలుగా ఉంటాను. ఇంకొకటి కూడా చెప్తున్నానండి. ఝాన్సీ గారు ప్రోగ్రామ్ విషయంలోనైతే అంటే ఒకటి రమేష్ మాస్టర్ గారికి అవకాశాలు వచ్చాయి, ఈయన మా టీంని పట్టుకొని ఉండిపోయారు అని నేనైతే ఉన్నాను సార్. ఎందుకంటే నాకు భవిష్యత్తు వచ్చింది. నేను ఓపెన్గా ఎందుకంటే అవకాశాలు అవ్వలేదంటే నా పార్షియాలిటీ కూడా కొంచెం ఉందండి. నేను అవకాశాల కోసం వెళ్ళిపోతే ఇక్కడ ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఉండదు, నా టాలెంట్ కనపడదు సార్. నేను ఒక కమెడియన్గానే మిగిలిపోతాను. కానీ నా కమెడియన్ కాదు సార్ నా గోల్. యాజ్ ఎ సినీ కొరియోగ్రాఫర్ అవ్వాలని నా గోల్. సినీ కొరియోగ్రాఫర్ అవ్వాలంటే నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ కావాలి. నాకు అది 30 years అవనివ్వండి, 20 years అవనివ్వండి, 15 years అవనివ్వండి. నేను ఎక్కువ కొరియోగ్రఫీ చేసి నేర్చుకునేది మా టీం ద్వారా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలియని విషయం ఈరోజు మీకే చెప్తున్నాను. నేను 4 years లారెన్స్ మాస్టర్ గారి దగ్గర ఉన్నాను సార్, చెన్నైలో. లారెన్స్ మాస్టర్ గారు పెట్టినటువంటి డ్యాన్స్ క్లాస్లో డ్యాన్స్ మాస్టర్గా ఉంటూ ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి కాంచన కానీ, ముని కానీ, ఈ సాంగ్స్ అన్నీ నేను డ్యాన్స్ క్లాస్లో పనిచేస్తున్నటువంటి డ్యాన్స్ క్లాస్లోనే ఆయన కొరియోగ్రఫీ చేసుకున్నారండి. అలాగే మన చెన్నైలో సన్ టీవీలోని కలంగర్ గారు, అలాగే వీళ్ళందరూ ఉన్న సమక్షంలో విజయ్ గారు, రజనీకాంత్ గారు, మమ్ముటి గారు అందరినీ పరిచయం చేశారు. అందరూ ఒక వీడియోలోనైతే 10 years బ్యాక్ విజయ్ గారు నన్ను ఎత్తుకొని డ్యాన్స్ చేశారండి. లారెన్స్ మాస్టర్ గారు పక్కన ఉంటారు. ఆ సాంగ్ తాం తక్క దీం తక్క అనే సాంగ్ అండి. లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈవెంట్ ఏంటండి అది ఈవెంట్ అవార్డు ఫంక్షన్ అండి, చెన్నై అవార్డు ఫంక్షన్. అదే ఆ విజయ్ గారు వేసిన స్టెప్పే తెలుగులో మన జూనియర్ ఎన్టీఆర్ గారు చీమ స్టెప్ వేశారండి. ఇలా చేస్తారు. ఆ చీమ స్టెప్తో నేను విజయ్ గారు నాతోటి లారెన్స్ మాస్టర్ గారి ముందు. లారెన్స్ మాస్టర్ గారు ఏ ఈవెంట్కి వెళ్ళినా నన్ను పక్కన పెట్టుకొని నేను నాతో పాటు ఆయన డ్యాన్స్ చేసేవారు, నన్ను ఎత్తుకొని డ్యాన్స్ చేసేవారు ప్రతి ఈవెంట్లో. అలాగే ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది 7-8 మంది డిజేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారండి లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్. అంటే డిజేబుల్ అంటే మనకి అవయవాల్లో లోపం ఉండేది, ఆ లోపంలో కానీ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. ఆ టాలెంటెడ్ వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళందరితో ప్రోగ్రామ్స్ చేయించి వాళ్ళకి జీవనోపాధి కల్పించారు. అలాగే మేము లారెన్స్ మాస్టర్ గారి దగ్గర 4 years చేసాం. అదే సేమ్ టైంలో మా అందరికీ పాస్పోర్ట్లు చేయించి సింగపూర్, దుబాయ్, మలేషియా ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా చేయించారు లారెన్స్ మాస్టర్ గారు. ఇప్పుడు ఆయన అది కొరియోగ్రాఫర్గా ఉన్నటప్పుడు ఇప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు, ప్రొడ్యూసర్ అయిపోయారు, డైరెక్టర్ అయిపోయారు కదా. మేము కొంచెం ఈ ఫీల్డ్ వైపు నుంచి మేము కొంచెం దూరంగా ఉన్నాము. ఇప్పటికీ కూడా మేము ఫోన్ చేస్తే మా పేర్లు గుర్తుపెట్టుకొని మరీ మమ్మల్ని పలకరిస్తారు ఆయన. సో మీ గురువు గారితో మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2011 సార్. 2011 ఎలా కలిసారు ఆయన్ని, రమేష్ గారిని? అంటే సార్ నా మీద, మాస్టర్ గారు చాలా సీనియర్. నేను ఎప్పటి నుంచో ఆయన దగ్గర జాయిన్ అవ్వాలి అని అనుకునేదాన్ని. అంటే నాకు పర్ఫెక్ట్గా నేర్పించి నా బాడీ లాంగ్వేజ్ని క్యాచ్ చేసే గురువు నాకు దొరక్క నా ఇండివిజువల్గా నేను చేసుకునేదాన్ని. దాని తర్వాత రమేష్ మాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళి కలవడం, మీ టీంలో చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వమని నేను మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన అన్నారు, ఆల్రెడీ నీ పర్ఫార్మెన్స్లు చూశానమ్మా, నువ్వైతే మాత్రం నేను చేసే కొరియోగ్రఫీకి న్యాయం చేయగలవని అనిపిస్తుంది అని చెప్పి జాయిన్ చేసుకున్నారండి. ఇప్పటి వరకు ఆయనకి ఏ మాట రానివ్వకుండా మంచి వరకే జర్నీ అయ్యింది సార్. ఇప్పుడు వరకు కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారే. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు ఏ గురువు అయినా శిష్యులు ఎవరైతే వాళ్ళు సక్సెస్ అవుతారో గురువు తన సక్సెస్గా అది భావిస్తారు. ఆయన ఎంత గ్రేట్ అంటే సార్, జీ తెలుగులో
సెలక్షన్స్ అయ్యాయి సార్ విశాఖపట్నంలో. 300 మంది డాన్సర్స్ వచ్చాం. నాకు కెమెరా ముందు నించునేది అదే ఫస్ట్ టైం. ఓకే. కెమెరా ముందు ప్రజెంట్ చేసేది. దానికి ముందే నాకు 2 days నుంచి మాస్టర్ గారు కొరియోగ్రఫీ చెప్పారు, ప్రాక్టీస్ చెప్పారు. నేను ఫుల్ ప్రాక్టీస్ చేశాను. కానీ కెమెరా అనగానే నేను నేర్చుకున్న స్టెప్పులన్నీ మర్చిపోయాను. ఆ కెమెరా దగ్గర బ్లాంక్గా నించుండిపోయాను నేను. అంటే చేయలేకపోయాను ఫీల్ వల్ల. దానివల్ల ఏం చేశారంటే నన్ను డిస్క్వాలిఫై చేశారు. ఇంకా నువ్వు సెలెక్ట్ కాదని చెప్పి నన్ను పక్కకు పంపించేశారు. వెళ్ళిపోయాను, కూర్చొని అలా ఏడుస్తూనే ఉన్నాను. మాస్టర్ గారు నువ్వు ఎందుకు అలా ఏడుస్తున్నా అంటే, సార్ నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పటికీ నాకు భయం వేసింది, మీరు చెప్పింది నేను చేయలేకపోయాను అని నేను మాస్టర్ గారికి చెప్తే, మాస్టర్ గారు వెళ్ళి అప్పుడు మాస్టర్ గారు అనమాట, నందు మాస్టర్ గారు అని, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి మంచి డాన్సర్ అండి, కాకపోతే కెమెరా ఫీల్ వల్ల అమ్మాయి చేయలేకపోయింది, ఈ ఒక్క అవకాశం ఇస్తే ఆ అమ్మాయి ప్రూఫ్ చేసుకోవడానికి ఎదురు చూస్తుంది, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మాస్టర్ గారు నందు మాస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం, ఆయన కెమెరా సెటప్ అంతా తీశారు. అయినా సరే మళ్ళీ నా కోసం ఆ కెమెరా అది పెట్టి ఎవ్వరు లేరు అనుకో, నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకొని ఫీల్ అయ్యి చెయ్యు అన్నారు. చేశాను సార్. అప్పుడు చేయగా నన్ను అప్లోజ్ చేసి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. వైజాగ్లో 3 సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను సార్. అవును సార్. ఫిల్టర్ చేస్తారు కదా సార్, అందులో నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను. 2011 సార్. 2011. అప్పుడు నేను మాస్టర్ గారి దగ్గర జాయిన్ అవ్వడం కొత్త. సో మీ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది టీవీల రూపంలోనే జీ తెలుగులో ఇచ్చారు. అవును సార్. తర్వాత ఏ ఛానల్స్లో చేశారండి మీరు? దాని తర్వాత జెమినీ డాన్సింగ్ స్టార్స్లో చేశాను సార్. చిరంజీవి గారి ఫ్యాన్స్ తరపున చేశాము. అప్పుడు కూడా మా రమేష్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ, అందులో ఫస్ట్ ప్లేస్ సార్ నాది. చిరంజీవి గారి చేతుల మీదుగా 5 lakhs ప్రైజ్ మనీ కూడా అందుకున్నాం. అవును సార్. థర్డ్ది మా టీవీ రంగం 2 సార్, అందులో ఫస్ట్ రన్నరప్. అవును సార్, ఫస్ట్ రన్నరప్. అందులో కూడా రమేష్ మాస్టర్ కొరియోగ్రఫీ సార్. అవును సార్. మీ పాటలు అంటే ఇంకా రమేష్ మాస్టర్ అంతే సార్. ఇంకా అంతే సార్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకా ఝాన్సీ వచ్చిందంటే రమేష్ మాస్టర్ ఏదని నన్ను అడుగుతారు, రమేష్ మాస్టర్ గారు వస్తే ఝాన్సీ ఏదని మాస్టర్ గారిని అడుగుతారు. అలాంటి పేరు సార్ మాది డాన్సింగ్లో. అవును సార్. లేదు, అది నిజంగా ఆ బాండింగ్ అనేది కుదరడం చాలా గ్రేట్ అండి. అంటే ఒక అదృష్టం కింద లెక్క. అవును సార్, అది అదృష్టం. గురువు శిష్యులు అట్లాగా బాండేజ్తో ఉండడం, అట్లా వెళ్ళడం, ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. సో మీకు దొరికిన ఒక వరం అనుకోలేమో. అంతే సార్. అంతేనా? అంతే సార్, అంతే. నేను వెళ్ళి ఆయన అడగడం, ఆయన ఒప్పుకోవడం, నిజంగా నేను. అలాగే చిరంజీవి గారి చేతుల మీదుగా 5 లక్షలు క్యాష్ ప్రైజ్ అందుకున్నారు. అవును సార్. ఆ రోజు మీతో చిరంజీవి గారు అన్నమాట ఏంటి? నేనైతే చిరంజీవి గారి ముందు ఒక 2 స్టెప్పులు వేసి ఇంకా ఫీల్డ్ ఆపేద్దాం, ఇంకా చేయకూడదు, చాలు ఇంకా నాకు ఈ జీవితం. ఎందుకంటే ఆయన పాటలు చూసి పెరిగిన వాళ్ళం, ఆయన స్టెప్పులు చేసి జనాల చేత మెప్పు పొందుకునే వాళ్ళం కాబట్టి ఆయన ముందు ఒక 2 స్టెప్పులు వేసి ఆపేద్దామని నా కోరిక ఉండేది. కానీ ఆయన నా భుజం మీద చేసి నువ్వు ఆర్టీసీ కండక్టర్గా ఉండి కూడా ఇంత చక్కగా డ్యాన్స్ ప్రజెంట్ చేసి ఫస్ట్ ప్లేస్ సంపాదించుకున్నావు అంటే చాలా గ్రేట్, ఇంకా నువ్వు ఆపొద్దు అన్నారు. కంటిన్యూ చెయ్యు, ఆపొద్దు అన్నారు. ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు. ఆయన పాట ఇప్పటికీ సెన్సేషనల్గా ఉంటుంది, ఆ పాట కన్ఫర్మ్గా చేస్తాం, అభిలాష సంధ్య పొద్దుల కాడ సాంగ్. ఆయన అయితే అన్నారు ఆ సాంగ్ని సారే కొరియోగ్రఫీ చేసుకున్నారంట. చిరంజీవి గారు చేసుకున్నారా? కొరియోగ్రఫీ చేసుకున్న సాంగ్ వైజాగ్లో భీమిలి, ఎరడయ్య చాలా చోట్ల చేశారు. అవును సార్. అవును. అప్పుడు ఆయన కూడా అలా షేర్ చేసుకోవడం జరిగింది. అది నాకు గ్రేట్ అప్లోడ్ సార్. అది తర్వాత ఆ సాంగ్ ని చిరంజీవి గారికి బాగా ఇష్టమైన సాంగ్, మీకు ఇష్టమైన సాంగ్, ఆ సాంగ్ మీరు ఎప్పుడైనా పెర్ఫామ్ చేస్తారా? ప్రతి స్టేజ్ మీద చేస్తాను సార్. ఆయన పాట లేకపోతే ప్రోగ్రామ్ ఈ పర్టికులర్ సాంగ్ అంటున్నాను. చేశాను సార్ నేను, మాస్టర్ గారే. మా పేరుతో ఆ సాంగ్ యూట్యూబ్లో చూడండి, చాలా బాగుంటుంది. అవును సార్. అవును. అంటే చిరంజీవి గారు అంటే యాక్చువల్గా డాన్స్ అనేటప్పటికి సినిమా రంగంలో చిరంజీవి గారు ఒక ఐకాన్ అండి. అవును సార్. అవును. సో చిరంజీవి గారి స్టెప్స్ కానీ, ఆ మూమెంట్స్ కానీ, స్లో మూమెంట్స్ కానీ, ఇవన్నీ ఒక అద్భుతం. అవును సార్. సో అలాంటి దాన్ని ఇందులో ఎలాగ మీరు కొత్తగా ప్రజెంట్ చేయగలిగారు? అంటే యాజ్ ఇట్ ఈజ్ కొరియోగ్రఫీని చేశారా ఇక్కడ, లేకపోతే మాస్టర్ కొత్తగా కొరియోగ్రఫీ? లేదు సార్, మాస్టర్ గారు ఏదైనా సరే కొత్తగా కొరియోగ్రఫీ చేస్తారు. పాట రిలీజ్ అవుతుంది, మూవీ రిలీజ్ అవ్వదు. ఆ పాట బట్టి చేసిన కొరియోగ్రఫీ మాస్టర్ గారు చేస్తారండి. అంతే. అంటే ఇప్పుడు ఏదైనా పాట ఒకటి, ఇప్పుడు సిటీ మార్ సాంగ్ అనుకోండి, అది రిలీజ్ అయింది అనుకోండి, అందులో స్టెప్పులు చూసి కాపీ కొట్టే కొరియోగ్రాఫర్ కాదు. అసలు చూడరు ఇంకా. పాట రిలీజ్ అయింది, ఆయన మైండ్లో ఇది బాగుంది, ఇది మేము చేస్తే బాగుంటుంది అని ఆయన మైండ్లోకి వచ్చిందంటే ఓన్గా కొరియోగ్రఫీ చేసి జనాలకు అందిస్తారు సార్. అంతే. మూవీ కూడా రిలీజ్ అవ్వదు సార్. మేము స్టేజ్ మీద డాన్స్ చేసేటప్పటికి ఆ మూవీ కూడా రిలీజ్ అవ్వదు. యాక్చువల్గా
చిరంజీవి గారి చేతుల మీదుగా మీరు క్యాష్ ప్రైజ్ అందుకునేటప్పటికే మీరు కండక్టర్ అన్నారు. అవును సార్. అంటే అప్పటికే కండక్టర్గా జాబ్ అవును వచ్చిందా సార్. మీకు? 12 ఇయర్స్ సార్, 11 ఇయర్స్ సార్ జాబ్ వచ్చి. ఓకే. అవును సార్. ఎందుకండి అంటే యాక్చువల్గా మీకు డాన్స్ అంటే ప్రాణం. సో డాన్స్ చేస్తూ ఉన్నారు, ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. అవును సార్. అయినా కూడా మళ్ళీ జాబ్ కోసం ఎందుకు వెళ్ళారు? అది అమ్మ తమ్ముడు తీసుకున్న నిర్ణయం అది. నీ కాళ్ళల్లో సత్తు ఉన్నంత వరకు నువ్వు కష్టపడతావు, చేస్తావు, తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి? ఎందుకంటే అమ్మ ఆల్రెడీ అనుభవించారు కదా, అమ్మ ఆల్రెడీ కష్టాలు అనుభవించి వచ్చారు కాబట్టి ఫ్యూచర్ కోసం ఆలోచిస్తారు. అలాగా అమ్మ డిపో దగ్గరికి ఇంటికి అలా తిరుగుతూనే ఉండేవారు బై వాక్, నడుస్తూ వెళ్ళడం, అప్లికేషన్ పడ్డాయని అడగడం, మళ్ళీ రావడం, అప్లికేషన్ పడ్డాక అది ఫిలప్ చేయడం, కాల్ లెటర్ వచ్చాక నాకు కాల్ చేసిన తర్వాత నేను వెళ్ళాను సార్. నేను జీ తెలుగు తీన్మార్ ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను కాంట్రాక్ట్ బేసిక్, ఓకే. నెలకి 4,500 శాలరీ సార్ అప్పుడు నాకు. అది చేస్తూనే నేను కంటిన్యూ చేశాను సార్.